అనగనగా ఒక అడవి. అడవిలో తోడేలుండేది. అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకలను ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, "నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళవు? నీ పనితనం చూడాలనుంది" అని తోడేలుని అడిగింది. దానికి తోడేలు, "ఈ రాత్రిగా నేను తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండు" అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుండటాన్ని గమనించారు ఊరి వాళ్ళు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులకు మేకలను కాపలాకాయ సాగారు. ఆ విషయంలో తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊర్లో ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతి కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, "మీ మేకలు దానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి ప్లీజ్" అని ప్రాధేయపడింది. తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్నెలా విడిచిపెడతాం అంటే ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు ఆ యువకులు. తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుంది. బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. దొంగతనం చెయ్యడమే కాదు, దొంగ పనులు చేసేవారికి కూడా సహాయంగా ఉండడం కూడా చాలా పెద్ద బుద్ధి తక్కువ పనులు చేయకూడదు. లెంపలేసుకోండి. ఈ స్టోరీ పేరు చెడ్డ సావాసం. అంటే మనం స్నేహితుల్ని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మీకోసమే ఇంపార్టెంట్గా ఒక స్నేహం మంచి నేర్పించాలి తప్ప చెడు నేర్పించకూడదు. ఈ స్టోరీలో మోరల్ ఏంటండి? చెడ్డ సావాసం అంటే చెడ్డ వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. అంటే నీ ఫ్రెండ్స్ అందరూ చెడ్డవాళ్ళని కాదు, కాకపోతే తెలుస్తుంది కదా ఎవరు చెడో ఎవరు మంచో. మంచి వాళ్ళకి దారిలోకి తీసుకొచ్చుకోవాలి, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి. నువ్వు చెడ్డవాళ్ళ పక్కన నిలబడితే నిన్ను కూడా చెడ్డవాళ్ళనే అంటారు, నువ్వు మంచి వాళ్ళ పక్కన నిలబడితే నువ్వు మంచివాడు అని అంటారు. అంతే, ఓకేనా? ఇప్పుడు నేను చేసింది ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్. పాలు మరిగించి అందులో కొన్ని పాలు పక్కకు పెట్టి అందులో కస్టర్డ్ కలిపి మరిగిన పాలలో కొంచెం పంచదార వేసి అది బాగా మరిగిన తర్వాత కస్టర్డ్ మీకు తీసిన కొన్ని పాలలో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసి బాగా డైల్యూట్ చేసి మరిగిన పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ వేసి పాలలో కలిపిన కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి మరగపెట్టి చాలా మరగపెడితే అది కొంచెం థిక్నెస్గా అవుతుంది. ఈలోపు ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి ఫ్రూట్స్ వేసుకొని ఆ కస్టర్డ్ మిశ్రమాన్ని పొయ్యి ఆపేసి చల్లారబెట్టుకోండి. ఎంత చల్లగా అయితే అంత మంచిది. ఆ చల్లారబెట్టుకున్న మిశ్రమంలో మీరు కట్ చేసుకున్న మొత్తం ప్రోమోగ్రానేట్, యాపిల్, బనానా, గ్రేప్, గోవా, పపాయ, ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ కాజు, బాదాం, పిస్తా, వాల్నట్స్ మన ఇష్టం ఏదంటే అది వేసుకోండి. శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో డీప్లో 4 hours పెట్టుకోండి. చాలు, అంతే. అదిగోండి కూలింగ్ తీసిన తర్వాత అంటే నేను కొంచెం జ్యూసీగా కావాలన్నారు పిల్లలు, మరీ ఐస్ క్రీమ్ లాగా వద్దు మాకు అని. సో ఆ రకంగా అయితే నేను ఫాస్ట్గా కూల్ అయితే చాలనుకొని తీసేసాను. నా వీడియోలు తీయడం కోసం ఎంత పడుతున్నారో చూడండి. దాని కింద క్లాత్ వేసి క్లాత్ పైన బౌల్స్ పెట్టి చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేయండి, ఒక్క షేర్ చేయండి. ఈ సొమ్ము ఏం పోతుంది చెప్పండి? ఒక్క లైక్ ఒక్క షేర్ చేయడం వల్ల. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయడం, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.